అందరికీ నమస్తే అండి. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చారు. సో మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మొదట జాబితాలోనేమో యనమల భాస్కర్రావు గారి పేరును ప్రకటించారు. యనమల భాస్కర్రావు గారి పేరును ప్రకటించినప్పుడే మన ఛానల్లో చెప్పుకున్నాం. అతను పెద్దిరెడ్డి గారి మనిషి, రాజంపేట పార్లమెంటు పరిధిలో రైల్వే కోడూరు అభ్యర్థి కావచ్చు, అలాగే తంబలపల్లె అభ్యర్థి కావచ్చు, పెద్దిరెడ్డి గారి మనుషులను పెడుతున్నారు. సో ఇక్కడ కోట మీద దెబ్బైపోయే అవకాశం ఉంది రాజంపేట పార్లమెంటు పరిధిలో అని మనం చెప్పుకున్నాం. సో అదే ఫీడ్బ్యాక్ పార్టీ సర్వే చేయించింది. గత వారం రోజులుగా జనసేన పార్టీ అధినేత కూడా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల మీద సర్వే చేయించారు. అక్కడ క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు. యనమల భాస్కర్రావు గారి అభ్యర్థిత్వం పట్ల జనసేన పార్టీ నాయకుల నుంచి అసంతృప్తి వచ్చింది. ప్రజల్లో కూడా పెద్దగా సానుకూల స్పందన రాలేదు. పైగా అదే నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉంటుంది. టీడీపీ క్యాడర్లో కూడా మోర్ దాన్ 70% అతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. చాలామంది వద్దన్నారు. దీంతో ఇంకా చేసేదేమీ లేక పవన్ కళ్యాణ్ గారు స్టడీ చేసి, ఆ రిపోర్ట్స్ అన్ని స్టడీ చేసి, రకరకాల వర్గాల నుంచి తన దగ్గరకు వచ్చిన రిపోర్ట్ స్టడీ చేసి మార్చారనమాట. సో అరవ శ్రీధర్ గారిని రైల్వే కోడూరు అభ్యర్థిగా ప్రకటించారు. యాక్చువల్లీ రాజంపేట పార్లమెంటు పెద్దిరెడ్డి ఫ్యామిలీలో కంట్రోల్లో ఉంది. సో ఉండొచ్చు, వైసీపీ వరకు ఉండొచ్చు. కానీ ఇతర పార్టీల్లో కూడా వాళ్లకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళే అభ్యర్థులుగా ఉంటే అది ఎటువంటి సంకేతాలు వెళ్తాయి? ఆల్రెడీ తంబలపల్లి టీడీపీ అభ్యర్థి విషయంలోనే కొన్ని నెగిటివ్ సిగ్నల్స్ వెళ్ళాయి. సో ఇప్పుడు రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి విషయంలో కూడా అటువంటి సిగ్నల్స్ వెళ్తే రాజంపేట పార్లమెంట్ మొత్తం దెబ్బ అవుద్ది. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆ జాగ్రత్త తీసుకున్నారనమాట. సో ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల మార్చే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అయితే ఇప్పుడు ఉన్న అభ్యర్థుల్ని ఫైనల్ కాదు, ఇంకా మార్చే అవకాశం ఉందని యాక్చువల్లీ టీడీపీ ఫస్ట్ లిస్ట్ వచ్చిన కొత్తలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరే ఫైనల్ కాదు, మీ పనితీరు మీద వారం వారం సర్వే చేస్తాము, ఎక్కడైనా నెగిటివ్గా ఉంటే మార్చేస్తామని చెప్పుకొచ్చారు. సో ఆ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలకు ఆల్రెడీ సిగ్నల్స్ వెళ్తున్నాయి, ఆ అభ్యర్థులకు సిగ్నల్స్ వెళ్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఒక 3 నియోజకవర్గాలు, ఉమ్మడి ప్రకాశంలో ఒక నియోజకవర్గం, అలాగే రాయలసీమలో ఒక 3 నియోజకవర్గాలు, రాష్ట్రం మొత్తం మీద చాలా నియోజకవర్గాలు, మోర్ దాన్ ఒక 9-10 నియోజకవర్గాల్లో నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి. అందులోకి కొన్ని చోట్ల వివాదాలు ఉన్నాయి, 2-3 గ్రూపులు ఉన్నాయి. ఆ వివాదాలు ఉన్న చోట, గ్రూపులు ఉన్న చోట ప్రత్యర్థి వర్గాన్ని కలుపుకోవడం చంద్రబాబు గారికి కావాలి. చంద్రబాబు గారు ఏంటంటే, నీకు సీట్ ఇచ్చాను కదా, నువ్వు అవతలను వదిలే అంటే ఒప్పుకోరు. ఇప్పుడు అనంతపురం అర్బన్ ప్రసాద్ గారికి ఇచ్చారంటే ప్రభాకర్ చౌదరి గారిని మీరు కలుపుకొని మాట్లాడండి. కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఇచ్చారంటే నాగేశ్వరరావు గారు పోతుల రామారావు గారితోనూ, రాజేష్తోనూ, దివిశివరం వీళ్ళందరితో కలుపుకొని మాట్లాడాలి. ఆయనదే బాధ్యత, అభ్యర్థిదే బాధ్యత. అవసరమైతే 2-3 సార్లు ఇళ్లకు వెళ్ళండి అని చంద్రబాబు గారే స్వయంగా చెప్పారు. అలా చాలా నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నాయి, ప్రత్యర్థులు ఉన్నారు. సో వాళ్ళని దారిలోకి తెచ్చుకుంటే ఓకే, వాళ్ళని దారిలోకి తెచ్చుకోకపోతే అది ఫస్ట్ ఫెయిల్యూర్ అభ్యర్థితో అవుద్ది, రెండో ఫెయిల్యూర్ పార్టీతో అవుద్ది. ఆ ఫలితం పార్టీ మీద, రిజల్ట్స్ మీద పడుతుంది, ఫలితం మీద పడుతుంది. సో అది పార్టీ ఆ రిస్క్ చేయదలుచుకోవట్ల. అందుకే మోర్ దాన్ 60% ఒక సర్వే చేయించి, ఇంటర్నల్గా పార్టీ పరంగా ఒక సర్వే చేయించి, పార్టీ క్యాడర్లో 60% కంటే ఎక్కువ మద్దతు ఎవరికి ఉంటే వాళ్ళకి అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. టీడీపీ మొదటి నుంచి అలాగే చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలను పట్టించుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి. సో ఇప్పుడు నష్టం జరుగుతుంది కాబట్టి ఐవీఆర్ఎస్ సర్వేల ఆధారంగా పాటు ఈ 15 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన తర్వాత వాళ్ళ పనితీరు, వాళ్ళు కష్టపడడం, క్యాడర్ ఒపీనియన్స్, వాళ్ళు పనికొస్తారా లేదా, వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళ సమర్థత అంతా ఒక అంచనా వేసి సో దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. సో అలాగే జనసేన పార్టీ అభ్యర్థిని ఎలాగైతే మార్చారో తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమందిని మార్చే అవకాశం ఉంది. పర్టికులర్గా ఒక 4 అభ్యర్థుల విషయంలో మాత్రం 24/7 నిఘా ఉంది టీడీపీలో. థ్యాంక్ యూ.